అయిందా నీ అలంకరణ? అల్లుడు గారు వచ్చే టైం అయిందే. అమ్మా ఇవి జస్ట్ పెళ్లి చూపులు, అప్పుడే అల్లుడు గారేంటి? అన్నీ కుదిరితే అల్లుడే అవుతాడు కదే. అయినా మొహం ఏంటి అలా పెట్టావు? నవ్వుతూ ఉండాలి. వాళ్ళు పిలిచినప్పుడే తలెత్తాలి. అబ్బాయిని చూడమన్నప్పుడే చూడాలి, అవసరమైతేనే మాట్లాడాలి. పాట పాడమంటే ఆ సిద్ధు శ్రీరాముగాడు పాటలు కాకుండా దేవుడి పాటలు పాడాలి. అర్థమైందా? అమ్మా ఆడు సిద్ధు శ్రీరామ్ కాదు, సిద్ శ్రీరామ్. ఆ? అయినా ఈ జమానాలో కూడా పెళ్లి చూపుల్లో పాట పాడమంటారా? అమ్మా నాన్న నిన్ను పిలుస్తున్నారు. బావగారు వాళ్ళు దగ్గరకు వచ్చేసారంట. అవునా? బావా? అన్నీ కుదిరితే బావే అవుతాడు కదే. తొందరగా రెడీ అవ్వు, నాకు కిచెన్లో బోల్డ్ పనులున్నాయి. అక్క ఐ యామ్ సో ఎక్సైటెడ్. ఇదైన 2 నెలలకి నీ పెళ్లి, నీదైన 2 ఏళ్లకి నా పెళ్లి. ఆ తర్వాత మన పిల్లలు వాళ్ళని ఎత్తుకుని మనం అలా తిరుగుతూ ఉంటే వావ్ ఎంత ఎక్సైటింగ్ గా ఉందో మాటల్లో చెప్పలేనక్క. ఇన్నాళ్ళు నీదమ్మ పోలికే అంటే నేను అస్సలు నమ్మలేదే. నిజమే? దేవుడి దయ వల్ల ఆ వచ్చినోడికి నువ్వు నచ్చితే చాలే. హలో ఎక్స్క్యూజ్ మీ, వాడు నాకు కూడా నచ్చాలే. అబ్బాయిలు దేవుందిలే అక్క, అందరూ అటు ఇటుగా ఒకేలా ఉంటారు. అవే చొక్కాలు, అవే ప్యాంట్లు, అవే బెల్ట్లు, అవే షూస్, నా సంగతేమో తెలియదు కానీ మా చెల్లి మాత్రం లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటుంది. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా బతకడం కూడా ఒక వరమే. అది అందరికీ దొరకదు. అబ్బాయి వాళ్ళు వచ్చేసారు. వస్తున్నా అక్క, నీ త్వరగా బయటికి రా.